సామాజిక న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గోవింద్ నాయక్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గోవింద నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ సమన్యాయం చేస్తోందని, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని, రాహుల్ గాంధీ నారీ న్యాయం, శ్రామిక న్యాయం, కులగణన లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని, రిజర్వేషన్ల శాతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పెంచుతోందని ఆయన అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, మాజీ సర్పంచ్ దేగం సంజీవ్, చందర్ నాయక్, లింగారెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఆసిఫ్, బీసీ సెల్ కార్యదర్శి గామా శోభన్, గౌస్ బాషా, ముషీర్, చింటూ, దేగం సాగర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ప్లస్ మెడికల్ క్యాంపులు అలా నిర్వహించి ముందు నుంచే సేవాభావంలో ఉన్నాను కాబట్టి నా సేవను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ మెంబర్ నాకు కోఆర్డినేట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని కోఆర్డినేట్గా మన నిజామాబాద్ నియోజకవర్గానికి అపాయింట్ చేశాను. ఈ సందర్భంగా నేను మండలం విన్నవించుకునేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ప్లస్ మహేష్ కుమార్ గౌడ్ గారు, థాయర్ భాయ్, మాండవ వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఇప్పటివరకు ఎంతో సేవ చేశారు. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ సేవ చేస్తామని ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ నాయకత్వం ద్వారా ఎన్నుకోబడిన మన జీవన్ రెడ్డి గారికి మీరందరూ సపోర్ట్ చేసేసి కాంగ్రెస్ మన తెలంగాణ నుంచి 17 నుంచి 16 ఎంపీ ఓట్లు వస్తున్నాయి, 16 వస్తున్నాయి. కాబట్టి అందరూ ఇక్కడ మన నియోజకవర్గం కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలని నేను ప్రజలకు, మన మండల ప్రజలకు విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ. రిలయన్స్ అదాని చేతులు పెట్టేశారు. ఆల్రెడీ కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం ఇద్దరు చేతులు పెట్టేశారు. మళ్ళీ ఈ విధంగా బడుగు గారిని కూడా నష్టం చేద్దామనే ఉద్దేశంతో ఉన్న పార్టీ కాబట్టి ఆ ఉద్దేశంతో గ్రహించి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ టైంలో, ఈ పరిస్థితిలో కూడా మనం కాంగ్రెస్ పార్టీని వేయకపోతే, మన చిన్నప్పటి నుంచి పెంచి తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారో, పెంచి పెద్ద చేస్తారో, అదేవిధంగా ఈ సమాజంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు పైకి ఒక సొసైటీలో గుర్తించిన పార్టీని ఈ కాలం మనం సపోర్ట్ చేయకపోతే మనం నష్టం పోయినట్టు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్లస్ సామాజిక న్యాయం చేసే ఉద్దేశంతో చేద్దామనే వాళ్ళకు ఒక ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాలానుగుణంగా ఇప్పుడు ఈ 21th సెంచరీలో ఈ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చి చాలా తక్కువ పీరియడ్లోనే 5 గ్యారెంటీలను ఇచ్చారు. ఒక గ్యారెంటీ యువ న్యాయము, నారీ న్యాయము, రైతు న్యాయము, శ్రామిక న్యాయము, సామాజిక న్యాయం. ఈ తక్కువ పీరియడ్లోనే యువ న్యాయం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. నారీ న్యాయం అని చెప్పేసి బస్సులు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ప్లస్ కరెంటు 200 మాఫీ చేశారు. ఆ విధంగా రుణమాఫీ ఇప్పుడు గవర్నమెంట్ చేయబోతుంది. ప్లస్ ప్రతిరోజు శ్రామిక న్యాయం చేసేస్తుందంటే 200 నుంచి 400 చేయబోతున్నారు. ప్రతి శ్రామిక కుటుంబంలో ఉద్యోగం రాని వారికి 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు సామాజికంగా న్యాయం చేద్దామని